హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. మార్కింగ్ చేస్తుంది 2 ఇళ్ళు అనమాట. 14 అడుగులు 6 అడుగులు 36 అడుగులు అనమాట. మొత్తం చూడండి, ఇదొక ఇల్లు, ఇప్పుడు ఇదొక ఇల్లు అనమాట. 2 ఇళ్ళు. తర్వాత చూడండి, మార్కింగ్ అయితే వేస్తున్నాము. వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు అయితే మార్కింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే నేనే తీస్తున్నాను. మార్కింగ్ అయితే మనలో నేర్చుకున్నట్టు చెప్తున్నాను. కరెక్ట్ పోతే 14 అడుగులు అనమాట. అంటే అడుగు అక్కడ కట్ చేస్తాం కాబట్టి 15 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినందుకు అయితే కొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకే లైక్ చేయండి. ఇది కూడా 14, అంటే మేము ఒక అడుగు టైప్ కట్ చేసినట్టు, అందుకని ఒక 15 అడుగులు వచ్చింది. ఇలా పిన్నులు వేసుకుంటే తేడా అయితే రాదు. ఓకే, 39 అడుగులు 9 ఇంచులు అయితే వచ్చింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, 39 అడుగులు 9 ఇంచులు. దేనికి బాత్ రైట్ బాత్ జాలి కడుతున్నామండి. ఎలా కడతాం చూపిస్తాం రండి. ఇలా 6 గజాలు పెట్టిన తర్వాత పైన ఒక 6 గజాలు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా కట్టాలి. 4 మూలు కట్టాలి. 2 మూల కట్టాలి. ఇలా 4 మూలు కట్టిన తర్వాత మనం జాలి అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా సోరా జా తెలుగు ఆంటింగే సోరా సోరా అందంగా తిరిగి సైలెంట్ కట్టుకున్నారు గంటలు. ఫ్రెండ్స్ చూడండి, గొయ్యలు అయితే మెట్లు వేసుకొని అయితే మాల్ అయితే వేస్తున్నారు మన వాళ్ళు. చూడండి, చూడండి, మేమైతే పిల్లర్ రాడ్లు అయితే దంచేస్తున్నారు, చేస్తున్నారు, ఎలా కొడుతున్నారు. చూడండి ఎలా కొడుతున్నారు. ఈ కేర్ కావాలి బ్రదరా. అలా ఎల కొట్టేసి రింగ్లు అయితే కట్టాలి. అలాగైతేనే స్టాండర్డ్గా నిలబడిద్ది అనమాట పిల్లరు. చూడండి, మాల్ అయితే వేస్తున్నారు. మెట్లు వేసుకొని మాల్ వేస్తారు. ఆ మాల్ వేసాక మేమైతే జాలీలు వేసి పిల్లర్ రాడ్లు అయితే నిలబెట్టాలి. మార్కింగ్ అయితే వేస్తున్నాము. 3/4 కొలతలు అనమాట. చూడండి, వెడల్పు వచ్చేమో 3 అడుగులు, పొడవు వచ్చి 4 అడుగులు వేయాలి. అప్పుడు మూల మొత్తం సైజు వస్తుంది. ఇప్పుడు ఐ మూల చూడు 5 అడుగులు రావాలి. అటు ఆ పిన్ను నుంచి పిన్ను పట్టు, అలా కాదు కారణాలు క్రాస్గా 6 అడుగులు రావాలి. అడుగు కట్ చేస్తే రాలేదంటే ఎటు నప్పాలి. కరెక్ట్ టాప్ మీద ఉంచు. లంక కొత్త రంగులే అడుగు వచ్చింది కదా. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ పిల్లర్ గొయ్యలు అయితే తీసాక పుటింగ్ అనమాట మెట్లు అయితే వేయాలి. 40 mm మెట్లు వేసాక పౌడర్ అయితే వేసి మాల్ అయితే గెలాలి. ఇప్పుడు అవి వేయడానికి అయితే మాల్ కలుపుతున్నారు. పుటింగ్ వేయడానికి ఇప్పుడు అయితే పుటింగ్కి మాల్ వేస్తున్నారు. ఆదరా కనిపిస్తున్నారు అందరూ. ఇలా మాల్ అయితే వేయాలి. ఫ్రెండ్స్, ఇది కొండ ప్రాంతం అనమాట. రోడ్ అయితే బాగాలేదు, మెట్లు అయితే దొరకట్లేదు. అందుకే 40 mm కాకుండా దానికి మించి పెద్ద సైజులు అయితే రాళ్ళు వేసి మాల్ అయితే ఇప్పుడు మాల్ వేసి గలారిస్తున్నారు. ఇక్కడ అయితే ఇప్పించాము మేమైతే. చూడండి, బార్ బండి పుట్టింగ్ లైట్ కాంక్రీట్ వేస్తున్నాం. చూడండి, మొత్తం 8 గొయ్యలు అయితే పుట్టింగ్ వేస్తున్నాం ఈరోజు. చూడండి, రావా మంచిపోయావా. చూడండి, జాలి అంటే సెంటర్లో పడేటట్టు అయితే గొయ్యేసి చూసుకోవాలి. చూడండి, మేమైతే 3 అడుగులు జాలి అయితే వేసి సెంటర్లో అయితే చూడండి బొట్ట అయితే కట్టాము.
ఇలా మార్కింగ్ చేసి అయితే బుట్ట నిలబెడితే మార్కింగ్ అయితే తేడా ఉండదు. దారాలు వేస్తూ కొత్త మార్కింగ్ అయితే చూడాలన్నమాట. చూడండి అన్ని గొయ్యలకి అయితే బాగానే వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మార్కింగ్ అయితే ఇలా వేయాలి. ఇలా వేసాక స్టార్టర్స్ అయితే వేయాలన్నమాట. చూడండి గాయస్, మేమైతే స్టార్టర్స్ కాలమ్స్ కోసం అయితే వేస్తున్నాము. చూడండి ఇలా వేయాలన్నమాట. ఈ లైన్ దారం నుంచి ఈ కింద పుట్టింగ్ అనమాట ఆ టూకాతో మార్కింగ్ వేసి స్టార్టర్స్ అయితే ఇలా ఎక్కించాలి. చూడు మాయా, ఆ తర్వాత ఇలా రాయలు పెట్టాలి దీనికి సెట్ అవ్వడానికి. దానికి ఎందుకు పెడుతున్నారంటే తర్వాత కాంక్రీట్ వేస్తాం కదా, దానికి జాయింట్ కలవడానికి అనమాట రాయలు అయితే వేయాలి. చూడండి అనమాట, మంచి పని చేస్తాడు, మంచి సారి పని చేస్తాడు మా టోలమేం రాడ్ అయితే యూజ్ చేస్తాం పిల్లలు. కాలం వేయడానికి అయితే స్టార్టర్స్ వేస్తాం. చూడండి మేమైతే స్టార్టర్స్ వేసి వెంటనే ఈరోజే పుటింగు, ఈరోజే గజాలు కట్టడము, ఈరోజే స్టార్టర్స్ వేసి కాలం బాక్స్ అయితే ఈరోజే కాంక్రీట్ వేయాలి. పుటింగ్ నుంచి ప్రింట్ బీమ్ లెవెల్ వరకు అయితే మేము పిల్లర్స్ ఈరోజే వేయాలి. అందుకే స్టార్టర్స్ కాంక్రీట్ వేసి వెంటనే పవర్ అయితే వేసి మళ్ళీ తీయాలి. చూడండి మనోడు తీసేస్తున్నాడు. ఫ్రెండ్స్, మేము పనిచేసినందుకు అయితే కాఫీ ఇచ్చారు. కాఫీ అయితే తాగుతున్నాము. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అయితే మేము రోజుకి 2 సార్లు అయితే కాఫీ ఇస్తున్నారు. చూడండి బాక్స్లు అయితే బిగిస్తున్నాము. ఆ బిగించి కాంక్రీట్ అయితే వేస్తున్నాము. ప్లింత్ బీమ్ లెవెల్ అనమాట. చూడండి ఇటు కాంక్రీట్ వేస్తున్నారు, ఇటు బాక్స్లు అయితే బిగిస్తున్నారు. ముందుకు జనాలు 8 పిల్లర్ బాక్స్లు అయితే ఈరోజు మొత్తం ఈరోజే పుట్టింగు, ఈరోజే స్టార్ట్ చేసి కాంక్రీట్ అయితే వేయడం అవుతుంది. చూడండి మా సీనియర్ కట్టుబట్టాడు. వామో జనాలే. మాయా చూడు హాయిగా మధ్య బిగించినారా? చూడండి గాయ్స్, మేము పనిచేసినందుకు అయితే కాఫీ టీ బ్రేక్ అనమాట. ఇప్పుడైతే టీ బ్రేక్, మాకు టీ అయితే తాగుతున్నాం. చిన్న పిల్లాడు చూడండి బూరదలో అయితే ఆడుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బాయ్.